అయితే ఈ జేఏసీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి అనేది ఇప్పటివరకు అయితే నాకు ఈ సమావేశానికి వచ్చినాక క్లారిటీ అయితే రాలేదు. దాదాపుగా రాజకీయపరమైన విమర్శలే ఈ వేదిక నుంచి వినిపించాయి. బీసీ రిజర్వేషన్ గురించి, ఈడబ్ల్యూఎస్ గురించి, ఇంకా పొలిటికల్గా కూడా మన స్పీచ్లు వెళ్ళాయి. యాక్చువల్గా మనం ఇక్కడ మీట్ అయింది నాకు తెలిసి జర్నలిస్టుల సమస్యల గురించి. దాంట్లో జర్నలిస్టులలో 80% మంది మనం బీసీలు ఉన్నారన్నారు. మరి మన 80% మంది మా కోటాకు మా వాటా ఏంది, మా సమస్యలు ఏంది, మా సంక్షేమం ఏంది? ఒక్కొక్కడు ఒక ఐరన్ వేసిన ఒక మంచి క్లాస్ బట్టలు వేసుకున్నప్పటికీ లోపల చినిగిన బనియన్లు వేసుకొని తిరుగుతున్నాం ఒక జర్నలిస్టులు. కింద స్థాయి మండల రిపోర్టర్లకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ తర్వాత జిల్లా స్టాఫర్స్కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆర్గనైజేషన్ నడిపించే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మన సమస్యలు ఏంటి, మనకు చేపట్టాల్సిన విషయం ఏంటి, కార్యాచరణ ఏంటి, ఇలాంటి విషయాల మీద మన కార్యాచరణ ఉంటే బాగుంటుందని మన నాయకులందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రధానంగా వినపడేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. జర్నలిస్ట్ అనేటోడు కులాలకు అతీతం. ఆ కులాలకు అతీతమైనటువంటి జర్నలిస్టు ఈరోజు కులం అనే ఒకటి కండువ కప్పుకొని ఎందుకు వస్తాడు, ఇదెందుకు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక జర్నలిస్టుకు అనే ఒక ప్రశ్న రేకెత్తున్నారు. దీనికి సభాముఖంగా నేను ఒక సమాధానం ఇవ్వదలుచుకున్నాను. అరే భయ్, మీరందరూ మనందరం పనిచేసే ఛానల్స్కి, మీడియా ఛానల్స్కి, పేపర్స్ అన్నిటికీ కులాల పరంగా అడ్డుగోడలు ఉన్నాయి. ఆ అడ్డుగోడలున్న ఛానల్లో నువ్వు పనిచేసుకుంటూ, ఆ కులానికి అనుకూలంగా నువ్వు పనిచేసుకుంటూ, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రాజకీయ పార్టీ అండదండలుండి ఆ ఛానల్కి పనిచేస్తున్నావు. నువ్వు ఆ కులాలకు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా నువ్వు పనిచేస్తావు. నువ్వు నీ హక్కులు సాధించుకోవడానికి నువ్వు ఒక యూనిట్ అయితే ఇందిరాబాయ్. దీనికి వచ్చిందా నీకు రైట్స్? అసలు అడగాల్సింది ఇది కదా. నీ రైట్స్ అడిగడ కాడ మాత్రం నీకు నైతిక విలువలు అన్ని గుర్తొస్తున్నాయి. నువ్వు కులాల పరంగా ప్రతి ఛానల్కు, ప్రతి పేపర్కు కులం అనేది ఉన్నది. కులం బ్యాక్గ్రౌండ్ తోటి ఛానల్స్, పేపర్స్ ఉన్నాయి. దాంట్లో పనిచేసుకుంటూ దాని వ్యూహాత్మకంగా వాళ్ళ కంటెంట్ను నువ్వు మోస్తూ, నువ్వు నీ భుజాల మీద వేసుకుంటూ, నీకు రావాల్సిన రైట్స్ మాత్రం నువ్వు విస్మరిస్తున్నావు. ఈ రైట్స్ కోసమే, ఈ రైట్స్ సాధించడం కోసమే కులాల పరంగా యూనిట్గా అడుగుతున్నాం. కులాల పరంగా యూనిట్ అయినాం. దాదాపుగా బీసీ రిజర్వేషన్ అనేది, బీసీ ఈడబ్ల్యూఎస్ ఇదంతా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమస్యలేంది, మనకు రావాల్సిన వాటా ఏంది? నేను ఇప్పుడు ఒక డిమాండ్ని ఈ వేదిక ద్వారా తీసుకొస్తున్నా. 4th ఎస్టేట్ జర్నలిస్ట్ అనేది 4th ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. ఆ 4వ స్తంభం ఈరోజు అడకతింటాంది. ఎందుకు? మన సమస్యల గురించి పోరాడేటోడు ఒక్కడు కూడా చట్టసభల్లో లేడు. ఒక టీచర్స్కి, ఒక ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్సీ ఉన్నారు. జర్నలిస్టులకు కూడా ఒక 4th ఎస్టేట్ కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేసి మనం తెర మీదకి తీసుకొద్దాం. అదే ఎమ్మెల్సీ పదవి మన బీసీలకే వస్తుంది. ఎందుకంటే మనం 80% మంది ఉన్నాం. మన లెక్క తెలుసు, మన వాటా తెలుసు, మన కోటా తెలుసు. అలాంటప్పుడు మనం చట్టసభలకు అడుగుపెట్టే విధంగా జర్నలిస్టుల తరపు నుంచి ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ అడుగుపెట్టే విధంగా, అది మన బీసీ అయ్యే విధంగా మనకు స్కోప్ ఉంది. కాబట్టి ఈ డిమాండ్ని మనం ప్రధానంగా బయటికి తీసుకొద్దాం. అలాగే మనకున్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకా అక్రిడేషన్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఈ రొటీన్ సమస్యలన్నీ ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా ఒక పల్లెంలో తవుడు అక్కడ పెట్టి కుక్కలకు ఎగబెట్టినట్టు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అక్కడ ఓసీలు తీసుకొని పోతా ఉన్నారు. మన సంక్షేమం మనకు మొత్తం అందాల్సిన దాదాపుగా ఓసీలు తీసుకొని పోతా ఉన్నారు. అక్కడ మనం ఏ విధంగా వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు పోదాం అనేది మనం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మనకు బయటి పాలిటిక్స్ కంటే మన యూనియన్లలో ఉన్న పాలిటిక్స్ చాలా ఎక్కువ. ఆ పాలిటిక్స్ మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులలో చాలా మంది పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ పాలిటిక్స్ ముందు ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్లు కూడా తక్కువే నాకు తెలిసి. అలాంటి పాలిటిక్స్ విషయాలు కూడా మనం ఒక సమన్వయంగా ముందుకెళ్ళి బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్క కులానికి కూడా, ఆ రాష్ట్ర సంఘ నాయకునికి కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనేసి రాష్ట్ర కమిటీలో కూడా స్థానం ఇవ్వాలనేది మా డిమాండ్గా చెప్తున్నాం. అలాగే ఇంతవరకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినటువంటి బీసీ జేఏసీ ఫామ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి నాయకులందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
అన్న మీరు మాట్లాడింది వాస్తవం.